రీజన్ ఏంటి అంటే నేను మా మాయ వాళ్ళ దగ్గర ప్రాన్స్ తీసుకుని అమ్మితే బాగానే ఉండేది. దే ఆర్ ఎక్స్పెన్సివ్, ద గ్రేడ్ 1 వాళ్ళ ఎక్స్పోర్ట్ క్వాలిటీ. నేను భీమవరంలో షెడ్ల దగ్గర ఇట్ల దగ్గర తీసేసుకుని ఇక్కడ అమ్మేసేవాడిని. వాటిని డీసీ అంటారు, అంటే డీకలర్డ్, అంటే ఆ ఎక్స్పోర్ట్కి పనిచేయన ప్రాన్స్ని నేను ఇక్కడ తీసుకొచ్చి అమ్మేసేవాడిని. ఆ విషయం మీకు అప్పుడు అర్థమైంది? నాకు అప్పుడు దాకా తెలియదు. నేను రొయ్యల వ్యాపారం చేయాలనుకున్నాను మా మాయలాగా. ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఆయన దగ్గర తీసుకుంటేనేమో రేట్ ఎక్కువ, ఆయన దగ్గర తీసుకోకుండా బయట నుంచి తీసుకొచ్చి వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళి నేను మానేసిన మాయ అంటే, అవునా సరే తీసుకో అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బిజినెస్ చేస్తాను, ఓన్లీ గ్రేడ్ 1 అమ్ముతాను. నాకు మీరు యూ నేమ్ ఏ రెస్టారెంట్, దే నో మీ, ఐ నో దెమ్ కదా. వెరీ ఈజీ కదా నాకు రొయ్యలు అమ్మాలంటే. కానీ నా దగ్గర కొనరు బికాస్ ఆఫ్ ద ఇట్స్ ప్రీమియం, వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ దెన్ నాకన్నా తక్కువ రేట్కి ఇచ్చేవాళ్ళు. నేను ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ విత్ ఏమంటారు రెస్టారెంట్ ఓనర్స్. స్ట్రైట్ అవే నా దగ్గర ఈ క్వాలిటీ ఉంది బ్రో, నువ్వు తీసుకుంటే లేండి లేదు. దట్స్ హౌ ఐ డూ బిజినెస్ రైట్ ఫ్రమ్. ఇప్పటికీ గ్రేడ్ 1 కావాలంటే నా దగ్గర కాంటాక్ట్ చేయొచ్చు. ఐ డూ ఓన్లీ గ్రేడ్ 1. నాకు ఏదైతే రెస్టారెంట్లు షేర్ ఉందో వాటిల్లో నేను డెఫినెట్గా అమ్ముతా ఉన్నాను. సో దాని తర్వాత 20 అమ్మడం మానేసాను కదా. మళ్ళీ మన జీతం 6,000 కదా. ఇట్లు డబ్బులు వచ్చినప్పుడేమో మనకి సరదాగా పార్టీలు లీడ్కి అయిపోయినాయి. మళ్ళీ 6,000 పంచాయతీ. ఒకరోజు మా ఫ్రెండ్ ఒకటి పాపం బెంగళూరు వెళ్తా దింపమన్నాడు నన్ను, ఎక్కడ తోలి చౌకీలో మనకొండ నుంచి. వర్షం ఆడవలేక బండి ఆపేసాను మేము. ఆడు నీటికి పైనుంచి కిందకి మొత్తం రెయిన్ కోట్ అన్నీ వేసుకున్నాడు. నేను ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి రావాలి, సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని చెప్పి అనుకున్న డే ఆ రోజు. ప్రతి వాళ్ళకి ఒక పాయింట్ ఉంటుంది మేము, లైక్ యూ షుడ్ బి వెరీ పాజిటివ్, యూ షుడ్ థింక్ పాజిటివ్, లైక్ యూ షుడ్ వర్క్ అకార్డింగ్ టు యువర్ డ్రీమ్స్ అన్ని. దట్స్ మై డే, ఐ స్టిల్ రిమెంబర్. తోలి చౌకీ వెళ్ళి దింపి మళ్ళీ వెనక్కి దర్గా దగ్గరకు వచ్చిన ఇంక బండి ఆపేసి, ఇంకా కళ్ళని నీళ్ళు రాలేదు మ్యామ్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 600 rupees టు బై ఏ జర్కిన్ రెయిన్ కోట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ 600 rupees. ఇది అంటే అప్పుడు దాకా మనకి యూ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ యూ వాంట్. అబ్రాడ్ వెళ్ళావు, చదువుకున్నావు, నీకు కావాల్సిన బట్టలు, నీకు కావాల్సిన లైఫ్ స్టైల్, కావాల్సిన తిండి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అంటే ఇప్పుడు నేను అనుకుంది ఏంటంటే, మన దగ్గర డబ్బులు లేకపోతే ఖర్చు తగ్గించి మన తగ్గట్టు ఉండకూడదు, మన ఆదాయం ఎలా పెంచుకోవాలని చూడాలి. 6,000 రూపాయలు వస్తున్నాయి, రెంట్కి పెట్రోల్కే సరిపోతాయి కదా. 600 రూపీస్, లిటరలీ 600 రూపీస్ పెట్టి కొనుక్కోవడానికి అవకాశం లేదు. నా భీమవరం వెళ్ళడానికి కూడా నేను కొంచెం హెసిటేట్ అయ్యేవాడిని. అంటే మనం వేసుకున్న అటైర్ కానీ, మనం వేసుకున్న చెప్పులు కానీ, ఇట్స్ పబ్లిక్ ఏమనుకుంటారని కాదు, ఇంట్లో వాళ్ళు బాధపడతారు. అండ్ దట్ చేంజ్ మై డే మ్యామ్. ఆ రోజు నుంచి మై ఎయిమ్ వెరీ హై. వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ 10,000 views, I thought I should get 1 million. That's the kind of aggression I used to work 18 hours a day from then. ఆ రోజు నుంచి 18 గంటలు నేను చేయని పని లేదు, ఇది చేసాను, అది చేసాను. అంటే మా ఫ్రెండ్కి ఏదో ఉందని కాదు మేము, లైక్ ఇట్స్ అబౌట్ మై చూసుకుంటాం కదా. దెన్ స్టార్టెడ్, దెన్ ఫ్రీలాన్స్ చేసేవాడిని, ఫేస్బుక్ పేజెస్ చేసేవాడిని, అండ్ దెన్ ఇక్కడ ఎక్కువ కష్టపడి ఇక్కడే చేసేవాడిని. అండ్ దెన్ మళ్ళీ ప్రాన్స్ జోలికి వెళ్ళలేదు ఇంకప్పుడు, బికాస్ ఐ గాట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ప్రాన్స్ selling. I don't know ఆ టైప్ ఆఫ్ ప్రాన్స్ దగ్గరికి వెళ్ళలేదు. But after that I created a grade 1 this thing. And then street bait బాగా చేసామని. ఇన్ని కష్టాలున్నా ఒక డేలో ఇలా మారిపోదు కదా లైఫ్. ఇట్స్ అ ఫేజ్ రైట్. అయినా ఏ రోజు కూడా వెళ్ళి నాకు 1,000 ఇవ్వు, లేదంటే 2,000 ఇవ్వు, వీడియో చేసిన కదా ఒక 10,000 ఇవ్వు అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. అది నా మేబీ సెల్ఫ్ రెస్పెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మ్యామ్, ఇది చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. నాకు రోజు కొన్ని 100 మంది కమెంట్ పెడతారు మ్యామ్. ఐ ఫీల్ సో బ్యాడ్. అయ్యో ఏమని? డబ్బులు తీసుకుని వీడియో చేస్తున్నావు. నేను డబ్బులు తీసుకుని చెప్పచ్చు కదా, తీసుకున్నాను తప్పు కాదు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డూయింగ్ ఇట్, ఈవెన్ ఐ కెన్ డూ రైట్. అది చాలా అంటే, ఇప్పుడు నేను నిజంగా డబ్బులు తీసుకున్నాను అనుకున్నాను మ్యామ్, తీసుకోవచ్చు, వాట్స్ రాంగ్. నేను నాకు నేనుగా తీసుకోకుండా చేయాలి అన్నది నా ఏమంటారు నా ఇంటెన్సిటీతో నేను చేసుకుంటున్నాను. దట్స్ ఐ వాంటెడ్ టు డూ అండ్ ఐమ్ డూయింగ్ ఇట్ ఇన్ దట్ వే. వీళ్ళు తెలియక పెట్టే కమెంట్లు, లేదంటే ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ సర్కిల్లో 3 లక్షలు తీసుకుంటారు మ్యామ్ ఒక వీడియోకి. సో రవి వస్తే 3 లక్షలు తీసుకుంటాడు అన్నది ఇట్స్ అ కైండ్ ఆఫ్ propaganda that happens.
అది ఎందుకు స్టార్ట్ అయిందో, ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎలా స్టార్ట్ వెరీ అయిందో రాంగ్, తెలియదు. వెరీ రాంగ్. సో ఇదంతా ఏంటంటే ఫ్రమ్ దేర్ ఈవెన్ ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఐ నెవర్ చార్జెస్ సింగిల్ పెన్నీ. ఇప్పుడు ఓకే కంఫర్టబుల్ పర్లేదు. సో ఇప్పుడు అసలు చేయట్లా, ఇంకా అప్పుడే చేయనప్పుడు ఇప్పుడు ఎందుకు చేస్తాను. ఎగ్జాక్ట్లీ. ఇది స్ట్రీట్ బైట్ స్టార్ట్ అయినప్పుడు మేము మీ ఫస్ట్ 1 million వీడియో ఏదండి? ఫస్ట్ 1 million కాదు కానీ మేము ఫస్ట్ సూపర్ సక్సెస్ అయిపోయిన వీడియో పిస్తా హౌస్ సలీం. నిమిషానికి ఒకళ్ళు చూసేవాళ్ళు, నిమిషానికి ఒకళ్ళు చూడటం అంటే ఆ టైంలో గ్రేట్. అంటే మామూలు విషయం కాదు. గంటకి 60 మంది చూసేవాళ్ళు. అవును, అవును. వీ షార్ట్ ఇట్ ఫర్ 18 hours మేము కంటిన్యూస్లీ. పొద్దున్న 3ంటికి వెళ్ళాం అండ్ దెన్ అలా ఉంటానే ఉన్నాం. అక్కడే పడుకున్నాం, అక్కడే తిన్నాం, అక్కడే టిఫిన్లు. నేను ప్రసాద్ కెమెరామెన్ కూడా లేడు అప్పుడు మాకు. స్టార్టింగ్ ఎడిటింగ్ అది మీరే చేసేవాళ్ళ? ఎడిటింగ్ ఏం లేదు. ఎడిటింగ్ సిలిమాంగ్స్ అంటే మేము స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 month లోపే సిలిమాంగ్స్ టైప్ అయిపోయాం మేము. అప్పుడు ఈ కాన్సెప్ట్ లేదు కదా, ఎవ్రీబడి వేర్ లైక్ హాట్ కేక్. పీపుల్ వాంట్స్ అస్ టు కొలాబరేట్ విత్ దేర్ MCN. నాకు ఎందుకో సిలిమాంగ్స్ నచ్చింది, వీ కొలాబరేటెడ్ విత్ సిలిమాంగ్స్.